హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. 900+ సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి. మా అమ్మ మా ఇంట్లో పీతల పులుసు చేశారనమాట. సో అది ఎలా చేయాలో రెసిపీ నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకుని దాంట్లో 4 to 5 అంటే మీరు ఎక్స్ట్రా తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో దాంట్లో కోసమని స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లిబొందు అంటారు కదా, ఒక టమాటో కూడా తీసుకుంది. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఒక్క టమాటో కూడా మొత్తం కలిపి మా అమ్మ ఇలా మిక్స్ అయితే చేస్తుందండి పేస్ట్. ఇక్కడ క్రాబ్ పీతల ముక్కలు ఉంటాయి చూసారా, వాటిలో ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పక్కన పెట్టేసింది. ఇప్పుడు ఆయిల్ వేడిగా అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా వేసి చక్కగా దోరగా వేగాలండి. ఇలా వేగిన తర్వాత మనం పక్కన పేస్ట్ చేసి పెట్టుకున్నాం చూసారా, ఆ పేస్ట్ అంటే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్ ఉన్నాయి చూసారా, కొంచెం గ్రేవీ రావడం కోసం అని చెప్పేసి ఆ పేస్ట్ అలా చేసిందనమాట మా అమ్మ అండి. ఆ పేస్ట్ కూడా యాడ్ చేయాలి. నెక్స్ట్ కొంచెం చిటికెడంతా పసుపు, మంచి కలర్ లేకపోతే మనకు అసలు తినాలనిపించదు కదండి. సో అందుకని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా సిమ్లోనే పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఏం లేదండి, ఉల్లిబొందు కదా, ఆ ఉల్లిబొందును కూడా వేసుకోవాలి. సాధారణంగా ఈ ఉల్లిబొందు చేపల కూరలో మాత్రమే బాగుంటుంది. నెక్స్ట్ దాని తర్వాత ఇలా పీతల కూరలో కూడా వేస్తే మంచిగా బాగుంటాయండి. ఇంకా చికెన్లో అలాంటి వాటిల్లో మా అమ్మ అయితే అసలు ఎప్పుడు వేయదండి, జస్ట్ ఫిష్లో మాత్రం క్రాబ్లోనూ వేస్తుంది. ఎప్పుడన్నా వేసుకుంటే రొయ్యల కూరలో కూడా ఏదో కొంచెం లైట్గా అనమాట, అసలు వేయాల్సిన అవసరమే లేదని చెప్పి మా అమ్మ అయితే నాకు చెప్తుందనమాట. పీతల కర్రీ నేనైతే ఎప్పుడో ఒక్కసారి వండాను, కానీ నాకు అంత పర్ఫెక్ట్గా ఏమి రాదండి. సో అందుకని ఇది మా అమ్మే చేస్తుంది. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం చూసారా, ఆ పేస్ట్ కూడా యాడ్ చేసి ఇవన్నీ కూడా మంచిగా ఏగేంత వరకు సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలండి. నెక్స్ట్ ఇవన్నీ దోరగా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి క్రాబ్ పీసెస్ ఉన్నాయి చూసారా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మంచిగా మొత్తం పీతలన్నిటికీ పట్టేంత వరకు మొత్తం కలిపేసేయాలండి గరిటెతో చక్కగా. అలా కలిపితేనే లోపల వరకు ఉన్న ఈ పీతలో మజిల్ ఉంటుంది చూసారా, అది పీల్చుకుని ఉప్పు, కారం కూడా లోపలికి వెళ్ళి టేస్ట్ బాగుంటుందన్నమాట. ఫిష్ కానీ క్రాబ్ కానీ ఇట్లా ఎగరేస్తూ తిప్పాలన్నమాట, గరిటె పెట్టరు. క్రాబ్లో గరిటె పెట్టిన ప్రాబ్లం ఏమి ఉండదండి. ఫిష్ అయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి, ముక్క విడిలిపోతుంది కాబట్టి. సో ఇట్లా మంచిగా అంతా మసాలా పేస్ట్, ఉప్పు, కారం, ఆయిల్ అంతా పట్టేలాగే ఇలా కదిపేసుకోవాలన్నమాట. కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న పీతలకు సరిపడా 1 గ్లాస్ అయితే 1 గ్లాసు, లేకపోతే 1.5 అయితే 1.5. పీతల కూరకి పులుసు ఎంత ఉంటే అంత బాగుంటుందన్నమాట. సో అందుకని గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం ఉప్పు, కారం అంటే ఆల్రెడీ ముందే యాడ్ చేసింది మా అమ్మ, అయినా సరే కొంచెం సరిపోయినట్టు అనిపించలేదు, అందుకే ఇంకొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో 1 or 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి, బాగుంటుంది కదా. నెక్స్ట్ ఉప్పు కూడా సరిపోయిందో లేదో చూసుకోండి, చాలలేదు అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, ఫైనల్గా మొత్తం కర్రీ అయిపోయిన తర్వాత కూడా ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని అప్పుడైనా మనం యాడ్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఇవన్నీ కూడా మొత్తం అంతా పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు సరిపోలేదని మా అమ్మ యాడ్ చేసిందండి. మా అమ్మ 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసిందండి, 1 కాదు 1.5 వరకు యాడ్ చేసిందనమాట. సో ఇట్లా మగ్గుతూ ఉండంగా చూడండి ఇలా గ్రేవీ వస్తుంది అనమాట. ఇట్లా పీతల పులుసుకి అలా పులుసు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మెయిన్ పీత అనేది పీసుగా తినలేం కాబట్టి ఆ గ్రేవీ వేసుకుంటే దాంట్లోకి మొత్తం వచ్చేస్తుంది, టేస్ట్ సూపర్ ఉంటుంది. కర్రీ అంతా అయిపోయిన తర్వాత ఇలా సూప్లా ఉంటుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర పైన గార్నిష్ చేసుకుంటే స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుందండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.